అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాట్. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో చిరంజీవి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అంటూ ఆయనంతా గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నాడంట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్షంగా ప్రసారం ద్వారా చూశాను అని చిరంజీవి గారు అన్నారు. అయితే ఈ అంశంలో ఆయన పేరు రావడానికి దానికి ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను అని ఓ వీడియో రిలీజ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరలు కూడా పెంచాలని, ఇక దాని గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు అని చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు తనని కలిసి వాళ్ళలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, అలాగే మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, డివివి దానయ్య, మైత్రి మూవీస్ వాళ్ళందరూ కూడా ఇంకా 2-3 ప్రముఖులు కూడా ఉన్నారని, వాళ్ళ సూచన మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్నేని నాని గారితో ఫోన్లో మాట్లాడాను అని, అండ్ టికెట్ ధరల విషయం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన చిరంజీవి గారితో చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు చిరంజీవి గారికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తామని చెప్పారని, లంచ్కి రావాలని కోరారట. ఇక ఒక డేట్ కూడా ఇచ్చారట. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకి చిరంజీవి గారు ఆయన నివాసానికి వెళ్ళారు. ఇక అక్కడే సాదరంగా ఆహ్వానించారట. లంచ్ చేస్తున్న సమయంలో సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వాళ్ళకి వివరించారట. ఇండస్ట్రీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త గ్యాప్ ఉందని అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు వివరించినట్లు చెప్పుకొచ్చారు. అయితే కొద్ది రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్నేని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ సాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి గారు అప్పుడు ఓ 10 మంది వస్తామని చెప్తే సరేనని అన్నారట. ఇక తర్వాత నెక్స్ట్ టైం డేట్ ఫిక్స్ చేశారట. అప్పుడు బాలకృష్ణ గారికి ఫోన్ చేసి సంప్రదించడానికి ప్రయత్నించారట. కానీ ఆయన అందుబాటులోకి రాలేదని, అండ్ జెమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పానని, ఆయన 3 సార్లు ప్రయత్నించినా కూడా బాలకృష్ణ గారిని కలవలేకపోయారని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా ఇక కొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసినట్లు, ఆ సమయంలో ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించినట్లు, సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరినట్లుగా చెప్పుకొచ్చారు. అందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం అని కూడా చెప్పారు. అయితే ఆయన ఓ రకమైన చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచింది, అంగీకరించింది అని, ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిందని అన్నారు. ఇక ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకైనా, అటు డిస్ట్రిబ్యూటర్లకైనా, ఎగ్జిబిటర్లకైనా లాభం చేకూరింది అని, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రితో అయినా, సామాన్యుడితో అయినా సరే నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఇండియాలో లేను గనక ఈ పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చారు.